అందరికీ నమస్కారం. 440 మార్కులకు 434 మార్కులు సాధించిన ఒక విద్యార్థి, డాక్టర్ కావాల్సిన రేపటి భవిష్యత్తు ఈరోజు మన మధ్యలో లేడు. గద్వాల్లో జరిగిన తరుణ్ విషాదం ప్రతి మనసును కలిసివేస్తుంది. గద్వాల్లోని ఓ ప్రభుత్వ కళాశాలలో ఓ మహిళా లెక్చరర్ తనని అవమానించడం, తోటి విద్యార్థులతో పోల్చడం మరియు చెంపదెబ్బ కొట్టడం ప్రధాన ఆరోపణలుగా మనకి మీడియాలో వచ్చిన కథనాల ద్వారా తెలుస్తుంది. పోలీసులు దీనిపై సమగ్ర విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తూ, నిజాలు బయటపెట్టండి, బాధ్యులను శిక్షించండి, కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా విద్యార్థులకు మరియు నా యువ మిత్రులకు నేను ఒక చిన్న విషయం చెప్పదలుచు. కేవలం ఒక్క అవమానం, ఒక్క మార్క్ లేదా ఒక్క వైఫల్యం మీ జీవితానికి ఫుల్ స్టాప్ పడకూడదు. మీ కళలు, మీ ప్రతిభ, మీ భవిష్యత్తు వాటన్నిటికన్నా గొప్పవి. ప్రతి విద్యార్థి ఒక కుటుంబానికి ఆశ, సమాజానికి ఆస్తి, ఈ దేశానికి భవిష్యత్తు. చిన్న చిన్న సంఘటనలకు ప్రాణాలు వదిలేయడం కరెక్ట్ కాదు. మొండిగా ఉండాల్సింది మీ ప్రాణాలు తీసుకోవడం పట్ల కాదు, మీ కళలను సాధించడం పట్ల ఉండాలి. ఈ ప్రపంచమే మిమ్మల్ని చిన్న చూపు చూసినా మీ పట్టుదల వాటికి సమాధానం కావాలి. ప్రాణాలు పోతే సమస్య ముగియదు మిత్రమా. పోరాడండి, గెలవండి, సాధించండి. ఈ సందర్భంగా తరుణ్ కుటుంబానికి జనసేన పార్టీ తెలంగాణ తరఫున మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, అక్కడున్న మా లోకల్ నాయకుల్ని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి పంపించడం జరుగుతుంది. ఈ రోజే లెక్చరర్స్ కి కూడా నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. పాఠశాల చిన్న వయసు నుంచే, స్కూల్ లెవెల్ నుంచే కేవలం పాఠ్యాంశాలు చెప్పడమే కాదు, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంపొందే విధంగా వాళ్ళని రేపటికి తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. జై జనసేన, జై తెలంగాణ, జై హింద్.